అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. వాలేకుం అస్సలాం వరహమతుల్లాహి వబర్కాతుహు. మౌలానా, ఇప్పుడు ప్రస్తుతము గాయకుడు సోను నిగం అజాన్ మీద చేసిన వ్యాఖ్యల గురించి మీ అభిప్రాయం ఏమిటి మౌలానా? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతుల్లిల్ ఆలమీన్ సయ్యిదినా వ నబీనా వ ఖాయిదినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి వ మన్ వాలాహుం ఇలా యౌమిద్దీన్. ప్రేక్షకులారా, ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన కామెంట్స్ ఏదైతే ఉందో అది అజాన్ మీద ప్రముఖ గాయకుడు సోను నిగం చేసిన అనుచిత వ్యాఖ్య. అజాన్ ఇవ్వడాన్ని, అజాన్ ఇచ్చి తనను డిస్టర్బ్ చేయడాన్ని దౌర్జన్యంగా ఆయన పేర్కొనడం అనేది గమనార్హం. మొదట మనం ఒక ముస్లింగా గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, అల్లాహ్ సుబ్హానహు తఆలా తన ఘనకీర్తిని చాటాలని పలుచోట అల్లాహ్ సుబ్హానహు తఆలా పురమాయించాడు. కనుక ఒక ముస్లిం తను ఎక్కడ నివసించినా అల్లాహ్ ఘనకీర్తిని చాటే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, చేస్తూ ఉండాలి. రెండవది, ఇటువంటి యొక్క వ్యాఖ్యకు గల మౌలిక కారణం ఏమిటంటే మనిషిలోని అసహనత. మనిషిలో పరమత సహనం ఉండాలి. మనం మన మతాన్ని లేదంటే మన అభిమతాన్ని, మన నమ్మిన సిద్ధాంతాన్ని, అది సెక్యులరిజం అయినా కావచ్చు, లేదంటే కమ్యూనిజం అయినా కావచ్చు, లేదంటే బౌద్ధిజం అయినా కావచ్చు, హిందూయిజం అయినా కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా మతధర్మైనా కావచ్చు, మనం మన సిద్ధాంతాన్ని గౌరవిస్తున్నాము. అలాంటప్పుడు అభ్యంతరం ఏమీ లేదు. అయితే అన్యుల యొక్క అభిమతాన్ని కించపరిచే ప్రయత్నం చేయడం కానీ, వారిని చులకన చేసి మాట్లాడే ప్రయత్నం చేయడం కానీ ఎంత మాత్రం సమంజసం కాదు. స్వయంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో సెలవిచ్చిన మాట ఏమిటంటే, వారు ఎవరినైతే అల్లాహ్ను వదిలి ఆరాధిస్తున్నారో మీరు వారిని దూషించకండి, ఎందుకంటే వారు తెలియనితనం వల్ల అల్లాహ్నే దూషిస్తారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరి నిజ ఆరాధ్యుడు. మన నిజ ఆరాధ్యుడిని మనం గొంతెత్తి ఘనకీర్తిని చాటకపోతే ఎవరిని మనం ఆయన ఎవరి యొక్క గొప్పతనాన్ని మనం వేడుకుంటాం? కనుక ఈ అసహనత కారణంగా ఇటువంటి ఒక మాటలు వచ్చాయన్నది మనం గమనించాలి. రెండో విషయం ఏంటంటే, ఈ అభ్యంతరం అనేది ఏదో ఈరోజు వచ్చింది కాదు. ఎప్పటి నుంచో ఇటువంటి ఒక అభ్యంతరాలు అనేవి ఇస్లాం మీద ప్రజలు అనేది కొందరు నచ్చని వారనేది చేస్తూనే ఉన్నారు. వారి ఉద్దేశం ఏదేమైనప్పటికీ ఒక ముస్లింగా మనం అసహనానికి గురి కాకూడదు, భావోద్రేగానికి లోను కాకూడదు. ఒక ముస్లిం అనే వ్యక్తి, అతని మీద ఎంత దౌర్జన్యం జరిగినా, ఎవరు అనుచితంగా వ్యవహరించినా అతని నోట మాత్రం అశ్లీలమైన పదాలు రాకూడదు, అనుచితమైన వ్యాఖ్యలు అతను చేయకూడదు. ఒకరి యొక్క తల్లిదండ్రులు కానీ, లేదంటే వారి భార్య పిల్లలు కానీ తూలనాడడం కానీ ఇలాంటివి అనేవి ఒక ముస్లిం అనేది చేయకూడదు. ఎందుకంటే ముస్లింకు ఏ విధంగా అనేది శోభించని యొక్క విషయం అన్న విషయాన్ని గమనించాలి. ఇదే మనకు అన్యులకు గల యొక్క తేడా అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక మూడో విషయాన్ని తీసుకుంటే, ప్రస్తుత పరిస్థితుల్లో ఏదో ఒక విషయాన్ని లేవనెత్తి, అది ట్రిపుల్ తలాక్ కావచ్చు, లేదంటే కామన్ సివిల్ కోడ్ కావచ్చు, లేదంటే అన్య యొక్క సమస్యలు కావచ్చు, ఇటువంటి సేవ యొక్క సమస్యల్ని లేవనెత్తి అప్పుడప్పుడు ముస్లింలను భావోద్రేకానికి లోను చేసి వారి యొక్క లక్ష్యం నుండి దూరం చేసే ప్రయత్నం, లేదంటే వారిలో ఒక అభద్రతా భావాన్ని కలుగజేయాలనే ప్రయత్నం అనేది పెద్ద స్థాయిలో జరుగుతుంది. అయితే మనం ఉత్తమ సమాజం, ప్రజల యొక్క శ్రేయార్థం అల్లాహ్ సుబ్హానహు తఆలా మనల్ని ఉనికిలోకి తీసుకువచ్చాడు కనుక వారు ఒకవేళ మనల్ని బాధ పెట్టినా మనం మాత్రం వారి శ్రేయాన్ని కోరుతూ వారికి అల్లాహ్ సుబ్హానహు తఆలా సన్మార్గాన్ని ప్రసాదించాలని వేడుకోవాలి. ఇక నాలుగో విషయానికి వచ్చినట్లయితే అదేమిటంటే, నాలో ఒకరిని భరించే యొక్క శక్తి లేకపోతే, అంటే సహిష్ణుతా భావం ఏదైతే అంటామో అది కనుక లేకపోయినట్లయితే, ఒకరు దగ్గితే కూడా నాకు సమస్య అవుతుంది, ఒకరు తుమ్మితే కూడా నాకు సమస్య అవుతుంది, ఒకరి వల్ల నాకు ఒకవేళ ఏమంటారు ఒక కంపు లాంటిది ఏదైనా మనకు సోకినా దానివల్ల కూడా బాధ. అయితే మనం ఇలాంటి వాటిని ఎప్పుడు అనేది భరించని స్థాయికి అనేది భావిస్తామంటే, ఆ ఎదుటి వ్యక్తి పట్ల మనకు ఒక విధమైన అసహనం, ఎదుటి వ్యక్తి పట్ల మనకు ఒక విధమైన అసహ్యం ఉన్నప్పుడే. కనుక సాటి మనిషిని మనిషిగా మనం
ప్రేమించాలి, సాటి మనిషిగా మనం చూడాలి, అతని యొక్క శ్రేయాన్ని కోరాలి. ఒకవేళ అతని వల్ల ఏదైనా పొరపాటు జరుగుతున్నా, మాట అతను తప్పినా మనం శ్రేయస్కర పద్ధతిలో అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చెయ్యాలి. చివరిగా మీ అందరితో నేను చేసుకునే విన్నపం ఏమిటంటే, ఎవరు ఎంతగా ఇస్లాం ధర్మం మీద బురద జల్లాలని ప్రయత్నించినా, ఇస్లాం ధర్మం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త మానవాళికి ప్రసాదించిన ధర్మం గనుక అది అపకీర్తి పాలవ్వడం కానీ, లేదంటే అగౌరవ పాలవ్వడం కానీ, అమర్యాద గురవడం కానీ జరగదు. కనుక మనం అల్లాహ్ మీద పూర్తిగా నమ్మకం ఉంచి మన విశ్వాసాన్ని మనం సమీక్షించుకోవాలి. ఆ సమీక్ష ఏంటంటే, ఈరోజు అజాన్ అనేది ఒక ముస్లిమేతర సోదరునికి నిద్ర లేకుండా చేస్తుందంటే, అదే అజాన్ వింటూ కమ్మగా మనం దుప్పటి తనుకు నిద్రపోతున్నాం. మరి రేపు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ప్రశ్నించాడా? ఈరోజు అతని మీద కోపగించుకునే మనము స్వయంగా మన సోదరులు ఎవరైతే ఫజర్ అజాన్ విని వారు మస్జిద్కి రావడం లేదో వారి పట్ల అనేది మనం ఎలా వ్యవహరించాలి? ప్రేమగా వారిని నమాజ్ వైపు మనం పిలవాల్సిన బాధ్యత లేదా? స్వయంగా మనం వెళ్ళడం లేదంటే మనం అనేది మనలో మార్పు తీసుకొచ్చి మనం ఆ నమాజ్ అనేది, ఫజర్ నమాజ్ అనేది చేసుకునే ఆవశ్యకత లేదా? రేపు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని ప్రశ్నించడం. కనుక ఈ విషయాలు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంతిమంగా ఒక విషయం మీ అందరికీ చెప్పదలిచాను. అది ఏమిటంటే, స్వయంగా శ్రీరాముల వారిని వాళ్ళ అమ్మ తల్లి చాలా నిద్ర లేపుతూ చెప్పిన మాట ఏమిటి? సంధ్యా సమయం కావస్తుంది, దానికన్నా ముందు నిద్రలే అని చెప్పడం జరిగింది. కనుక చెప్పవచ్చే విషయం ఏంటంటే, ఫజర్ వేళ ఏదైతే ఉందో దాదాపు అందరూ వ్యక్తుల దగ్గర చాలా విలువైన సమయంగా ఉంటుంది. కనుక ఆ సమయాన్ని ఒక ముస్లిం ఏం చేస్తాడంటే, అల్లాహ్ ఘనకీర్తితోటి ప్రారంభిస్తాడు. వీరి యొక్క కీర్తి, వారి కీర్తి, వీరి గొప్పతనం గురించి, వారి గొప్పతనం గురించి గొంతు చించుకొని పాడడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గురించి స్వయంగా నిజ ఆరాధన, మనందరి ఆరాధన గురించి ఒక వ్యక్తి అనేది గొంతెత్తి చాటుతున్నాడు, ఆయన ఘనకీర్తిని ఆయన కొనియాడుతున్నాడంటే అభ్యంతరం ఏ రకంగా ఎవరికి ఉంటుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆత్మ సమీక్ష చేసుకోవాలి. చెప్పబడిన విషయాల్లో ఒకవేళ అభ్యంతరకర విషయాలు ఏవైనా మీకు తోచినట్లయితే మీరు మనపూర్వకంగా నన్ను మన్నిస్తారని, అలాగే ఇందులో అర్థం చేసుకునే విషయాలు ఉన్నట్లయితే అర్థం చేసుకొని అలా ఒక స్నేహపూర్వక వాతావరణాన్ని, సహిష్ణుత భావాన్ని ప్రజల్లో పెంపొందించి ఒక మత సామరస్యానికి, ఒక శాంతియుత వాతావరణానికి మీరందరూ కృషి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.